ఈరోజు ఈ మహోన్నత కార్యక్రమం ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో జరగడం అనేది జన విజ్ఞాన వేదిక, గాజువాక, పెదగంటాడ, ముల్గాడ మండలాల ప్రతినిధులుగా మేము చాలా సార్ని అభినందిస్తూ ఆయన మీద గౌరవభావంతో ఈ కార్యక్రమం అనేది ప్రారంభించాం. ఈ కార్యక్రమానికి ప్రధానమైన కారణం ఏంటంటే విశాఖపట్నం సుమారు 22 లక్షల పాపులేషన్ ఉన్నటువంటి ప్రాంతంలో కేవలం ఒకే ఒక గురజాడ అప్పారావు గారి యొక్క విగ్రహం అనేది ఉన్నది. ఖచ్చితంగా మన గాజువాకలో కూడా గురజాడ అప్పారావు గారి యొక్క విగ్రహం అనేది ప్రతిష్ట చేయడం కోసమని రెవెన్యూ మరియు జీవీఎంసీ తరపున వారి యొక్క సహాయ సహకారాల కోసం విన్నవించుకోవడం జరగడం కోసం ఈరోజు ఇక్కడ విచ్చేయడం జరిగింది. గురజాడ గారి విషయం ఇక్కడికి వచ్చేసరికి ఈరోజు మన భారతదేశంలో చూసినట్లయితే మహిళల గురించి మొట్టమొదట 100 సంవత్సరాల క్రిందటే భారతదేశ మహిళలు భారతదేశాన్నే కాదు ప్రపంచాన్ని ఏలుతారని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి గురజాడ. ఎందుకంటే ఈరోజు మన భారతదేశ రాష్ట్రపతి నుంచి సాధారణమైనటువంటి గ్రామ పంచాయతీ అధ్యక్షుల వరకు, వివిధ కార్యదర్శుల వరకు, అదేవిధంగా ఐఏఎస్ అధికారుల నుంచి ఎంఆర్ఓల వరకు, విఆర్ఓల వరకు, అనేక సచివాలయ సెక్రటరీల వరకు కూడాను మహిళలు అనేవాళ్ళు సాధారణంగా ఆలోచించినట్లయితే పురుషుల కంటే మహిళలే ఈరోజు ఈ ఆర్గనైజేషన్ సిస్టంలో అంటే పరిపాలన విభాగంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అందులో ఆయన మొట్టమొదట చెప్పినటువంటి ఆయన